ఏ లక్షణానికి ఏ వ్యాధి అని గుర్తించేది డాక్టర్ అయితే, ఏ వ్యాధికి ఏ మందు పనిచేస్తుందో డిసైడ్ చేసేది ఆ మందులో ఉన్నటువంటి కాంపోజిషన్. అండ్ దిస్ ఇస్ బ్రాట్ టు యూ బై ఫార్మసీ స్టూడెంట్స్ అని చెప్పి టోటల్ బేసిస్. అండ్ మనకి అన్నమాచార్య యూనివర్సిటీలో వీ హ్యావ్ బి ఫార్మసీ, ఎం ఫార్మసీ అండ్ ఆల్సో ఫార్మ్ డి కోర్సెస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. ఇది 6 years కోర్స్ అనమాట. సో అసలు ఈ కోర్సెస్ ఏంటి అండ్ ఫార్మసీ హౌ మచ్ రోల్ ఇట్ హ్యాస్ ఆన్ ది టుడే సొసైటీ, ఈ సబ్జెక్ట్ గురించి మాట్లాడడానికి వీ హ్యావ్ విత్ అస్ అన్నమాచార్య యూనివర్సిటీలో కాలేజ్ ఆఫ్ ఫార్మసీకి సంబంధించినటువంటి ప్రిన్సిపల్ గారు స్వర్ణలత గారు ఉన్నారు. లెట్స్ కనెక్ట్ టు హర్. మేడం నమస్తే. నమస్తే మేడం. మేడం చెప్పండి. కాలేజ్ ఆఫ్ ఫార్మసీ అనేది 2003 ఎస్టాబ్లిష్ చేశాం మేడం. అప్పటి నుంచి ఇప్పటి వరకు వచ్చేసి బీఫార్మసీ 4 years కోర్స్ రన్నింగ్లో ఉంది. ఫార్మ్ డి 6 years కోర్సు, ఫార్మ్ డిపిబి 3 years కోర్సు. బీఫార్మసీ అయిపోయిన వాళ్ళు ఫార్మ్ డిపిబికి జాయిన్ అవుతారు. ఎంఫార్మసీ 4 స్పెషలైజేషన్ ఉన్నాయి, 4 బ్రాంచెస్ ఉన్నాయి మేడం. 2 years కోర్సు ఇక్కడ ఉంది. సో మా బీఫార్మసీ కోర్సు చదివిన విద్యార్థులు అందరూ కూడా ఇండస్ట్రీలో మనకు రెడ్డి ల్యాబొరేటరీస్ ఉన్నాయి, అరబిందో కంపెనీస్ ఉన్నాయి, ఇలాంటి వాటిలో చాలా రోల్స్లోనూ ప్లే చేస్తున్నారు మన స్టూడెంట్స్. అలాగే ఎంఫార్మసీ స్టూడెంట్స్ కూడా అబ్రాడ్లో చాలా మంది ఉన్నారు. మా దగ్గర డిప్లొమా కోర్స్ ఉంది, అందులో ఇప్పుడు చాలా మంది సెటిల్ అబ్రాడ్లో గవర్నమెంట్ జాబ్ పొజిషన్ లో సెటిల్ అయ్యారు. అందరికీ ఇదే ఒక నానుడి ఉంది మేడం, ఫార్మసీ చేసిన స్టూడెంట్స్ కి ఇండియాలో కన్నా అబ్రాడ్ లో ఎక్కువ ఆపర్చునిటీస్ అని. మన భారతదేశంలో కూడా ఆపర్చునిటీస్ ఉన్నాయంటారా? చేయొచ్చా? ఆపర్చునిటీస్ ఉన్నాయండి, బట్ ఏంటంటే అక్కడ మెరుగ్గా ఉంటుంది, సాలరీస్ బేస్ మీద మూవ్ అవుతున్నారు. కానీ ఇక్కడ ఉన్న ఆపర్చునిటీ, ఇక్కడ బేస్ చేసుకున్న స్కిల్స్ ని వాళ్ళు అబ్రాడ్ లో ఎక్స్పోజ్ చేస్తున్నారు. కానీ బేస్ ఇస్ ద ఇండియా అండి. సో ఇక్కడ చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి, బట్ ఏంటంటే ఫైనాన్షియల్ పర్పసెస్ కోసం మూవ్ అవుతున్నారు. సమ్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ దే ఆర్ ఎర్నింగ్ మనీ దేర్, దే ఆర్ ట్రయింగ్ టు స్టార్ట్ ద ఎస్టాబ్లిష్ ద సమ్ సార్ట్ ఆఫ్ ద స్మాల్ స్కేల్స్ ఇండస్ట్రీస్ ఇన్ ఇండియా ఆల్సో. సో లైక్ దట్ మై స్టూడెంట్స్ ఆర్ ఆల్సో దేర్ ఇన్ సచ్ ఎ వే రోల్. సో పెద్ద పెద్ద కంపెనీస్ లో వర్క్ చేసిన వాళ్ళు ఉన్నారు అండ్ స్టార్ట్అప్స్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో బేసికల్ గా మనకి అన్నమాచార్య యూనివర్సిటీలో కాలేజ్ ఆఫ్ ఫార్మసీకి సంబంధించి పెద్ద పెద్ద కంపెనీస్ లో జాబ్ చేయాలి, ఫార్మా రిలేటెడ్ అనేది మీ అంబిషన్ అయినా, ఆర్ఎల్స్ ఇండివిజువల్ గా ఆంటర్ప్రినర్స్ గా మీరే కంపెనీ సెటప్ చేసుకోవాలి అని అనుకున్నా సరే, అన్నమాచార్య యూనివర్సిటీ గివ్స్ యూ దట్ ప్రాపర్ ఫౌండేషన్ టు పర్స్యూ యువర్ డ్రీమ్ ఫ్యూచర్ అని చెప్పొచ్చు.